TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరువు పట్టణానికి చెందిన సీసాల రాజు ప్రతి ఏటా నిర్వహించే తిరుపతి పాదయాత్రను మంగళవారం ఉదయం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పటాన్చెరువు పట్టణంలోని మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే GMR మాట్లాడుతూ 21 సంవత్సరాలుగా తిరుపతి వరకు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయవంతం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి, యువ నాయకులు పృథ్వీరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాసుని నామంతో శ్రీ శ్రీనివాసునిగా అన్న కొంచెం ఇంకా DJ Shiva Krishna Reddy from Aluru. Mobile shop and music points from Aluru.
పటాన్చెరు పట్టణం నుంచి ఏడుకొండల స్వామి తిరుపతి పాదయాత్ర 21వ పాదయాత్ర మా పటాన్చెరు నివాసి రాజుగారి ఆధ్వర్యంలో, శ్రీశైల రాజుగారి ఆధ్వర్యంలో ఇంచుమించు 50 నుంచి 100 మంది 21 పాదయాత్ర నడుస్తూ ఉన్నారు. ఈరోజు ఆ భగవంతుడి దయతోటి సుభిక్షంగా వీళ్ళందరూ సంక్షేమంగా వీళ్ళందరూ పాదయాత్ర చేసుకొని ఏడుకొండల వాడి దర్శనం చేసుకొని తిరిగి రావాలని చెప్పి భగవంతుని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే 21 సారి అంటే ఆశామాషి కాదు. ఇది ఒక దీక్షతోని పట్టుదలతోటి ముందుకు పోతూ ఉన్నారు. భగవంతుడు అన్ని రకాల సహకరించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ ఆ భగవంతుడు అన్ని రకాల ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి. రాబో కాలంలో రైతాంగం అంతా సుభిక్షంగా ఉండి పుష్కలంగా వర్షాలు పడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇచ్చారు వాస్తవాన్ని. ఇక్కడికి వెళ్ళి 2 రాష్ట్రాల్లో వర్షాలు సకాలంలో కురవాలని సంకల్పం చేసుకొని ఇది 20 కంప్లీట్ అయ్యి 21 పాదయాత్రకు బయలుదేరుతున్నాము. ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముంగడికి బయలుదేరాం. ఏడుకొండలవాడ